హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ని. అయితే ఇవాళ నేను ఒక మంచి టాపిక్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఏంటంటే బేసికల్గా మనం నేను 2017 2017లో మొబైల్ అయితే కొన్నాను. అది కూల్ ప్యాడ్ నోట్ 5. ఎందుకంటే అప్పట్లో ఆ ప్రైస్కి తగ్గ స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంది అంటే మనకి ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఎలా పెడతారంటే ఒక్క రూపాయి అయినా సరే, ఒక 500 అయినా సరే కస్టమర్ని వెళ్ళనీయకుండా ఉండడం కోసం. అండ్ కస్టమర్ వేరే యొక్క మొబైల్ చూస్తే ఆ ప్రైజింగ్‌కి మనం ఎళ్ళకుండా ఈళ్ళ ఫోనే కొనేటట్టుగా ప్రైజింగ్ అనేది అలా పెడతారు. ఒకవేళ ఎళ్ళదలుచుకున్న చేంజెస్ అనేది పెద్దగా లేనట్టు అలా తీసుకొస్తారు. అలాంటి సమయంలో ఈ కూల్ ప్యాడ్ నోట్ 5 మొబైల్ అయితే వచ్చింది. కొద్దిగా అది చూస్తే కొంచెం మార్కెట్‌లో మంచిగానే ఉంది. కానీ అదే టైంలో నాకు మొబైల్స్ గురించి అంత అవగాహన లేదు అప్పట్లో. అయితే ఆ టైంలో నేనైతే ఒక మొబైల్ కొన్నాను, కూల్ ప్యాడ్ నోట్ 5. కానీ ఇది కొనేటప్పుడు మా మాస్టర్ ఒకాయన ఉండేవాడు. ఆ మాస్టర్ చెప్పాడు, "నాకు మొబైల్స్ గురించి అంత అవగాహన లేదు సార్. మరి నేను మొబైల్స్ గురించి నేను అంత బడ్జెట్ అయితే పెట్టలేను. మరి మంచి మొబైల్ ఏమైనా ఉంటే చూడండి. ఈ ఫోన్ మంచిదేనా?" అంటే ఆయన కూల్ ప్యాడ్ అంటే కూల్ ప్యాడ్ ఏమో మనకు తెలీదు గానీ, ఓ ఫోన్ ఉంది. చాలా ప్రైస్ టు పెర్ఫార్మెన్సు. ఆ కంపెనీ అనేది నీవు పెట్టే స్పెసిఫికేషన్స్ తగ్గ మంచి ప్రైస్ ఇచ్చిద్దని చెప్పారు. సరే ఏంది సార్ ఏందని అని అడిగితే, రెడ్మీ నోట్ 4 అని చెప్పి ఒక కొత్త ఫోన్ వస్తుంది అన్నాడు. ఎంత సార్ బడ్జెట్ అంటే 12,000 అలా 11-13 పడిద్ది. అండ్ మనకి ఇప్పట్లాగే అప్పట్లో కూడా కొంచెం సేల్స్ ఉండే, కానీ ఇప్పుడు ఉన్నంత మరీ మార్కెట్ అయితే అంత లేదు. అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని ఉంది, కానీ ఇప్పుడు జరిగిన అంత లెవెల్‌లో అయితే జరగదు. ఆఫర్స్ వస్తది, కొంచెం సేల్స్ ఆన్‌లైన్ తీసుకోరా అనేవాళ్ళు. బట్ ఆన్‌లైన్‌లో తీసుకోవడం అంటే అది ఎంతవరకు సేఫ్ అనేది మనకే తెలీదు. కానీ ఫైనల్‌గా బట్ నాకు అప్పట్లో ఆ ఫోన్ చెప్పారు. కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కూల్ ప్యాడ్ ఇది ప్రైస్ టు పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ పరంగా ఇదైతే బానే ఉంది. మనం మొబైల్ అనేది ఎన్నాళ్ళు వాడతాంరా, మహా అయితే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు వాడతాము. దానికి మనకి కొనుక్కునేటప్పుడు స్పెసిఫికేషన్ చూసుకుంటాం గానీ, ఇంక అంతకు మించి ఏం చూసుకుంటాము, అండ్ బడ్జెట్ చూసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ మనం డిసైడ్ చేసేది ప్రైసింగు అని చెప్పి ఆలోచించి అది తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత పర్లేదు, కొంచెం బానే ఉంది. కానీ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. అప్పుడు అనిపించింది, అర్రే! మా సార్ చెప్పిన ఫోన్ తీసుకుంటే బావుండేదే అని. కానీ నేను అనుకున్నట్టుగానే అప్పుడు రెడ్మీ నోట్ 4 వచ్చింది. చాలా కిల్లర్ ఫోన్ అది. ఆ ప్రాసెసర్ ఫోను చాలా హిట్ అయింది. ఒక సంవత్సరం క్రితం వరకు గూడా రెడ్మీ నోట్ 4 వాడిన వాళ్ళు చాలా మందున్నారు. అప్పటి తర్వాత 2023 వరకు ఆగల రేసు. రెడ్మీ బాగా దూసుకుపోయింది. రెడ్మీ వల్లనే నిజంగా షామీ అనే కంపెనీ ఉంది అని గూడా తెలిసింది. అండ్ ఈ రెడ్మీ యూఐ, ఈ ఎంఐ యూఐ అనేది మనకి ఐఓఎస్‌కి దగ్గరగా ఉంటుంది. చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా పెద్ద ఓఎస్ ఫీచర్ వైస్‌గా. సో, ఇది ఇది మీకు చెప్పాలనుకున్నాను. మీరు దీని గురించి, రెడ్మీ గురించి ఏమనుకుంటున్నారో మీ కామెంట్స్ అయితే చెప్పండి.